ఇది ఒక చిన్న వీడియో కానీ, మీలో చైతన్యాన్ని, కర్మల గురించి చెప్పే ఒక చిన్న ప్రక్రియ. మీకు కర్మల గురించి ఎంత చెప్పినా అస్సలు దానికి ఎండ్ అనేది ఉండదు. మీ అందరికీ ఒకటి తెలుసా? నువ్వు చేసే నీ కర్మలే నీ భవిష్యత్తుకు పునాదులు. ఈ విషయాన్ని మనకు మన చిన్నప్పుడే మన పెద్దవాళ్ళు చెప్పారు. కానీ మనం విని విననట్టు ఉన్నాము. అది ఎలాగో చూద్దామా? సిద్ధంగా ఉన్నారా? ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు చేసిన ప్రతి ఒక్క విషయాన్ని మీకు ఊహ తెలిసిన క్షణం నుంచి మీరు చేసిన మంచి, చెడుని రెండిటిని గుర్తుపెట్టుకోండి. ఒకదానితో ఒకటి ముడి వేసుకుంటూ అల్లికలు, ముడులు, ముడుల మధ్య ఉన్న రూపాలు అదే మన కర్మ. జడ అల్లుతాము. అల్లుతూ ఉంటే ఇటుపక్కది ఇటుపక్క వేసి, ఇటుపక్కది ఇటుపక్క వేస్తేనే దానికి ఒక రూపం అన్నది వస్తాది. అవునా? లేదు అంటే దానికి రూపం రాదు. చెల్లాచెదురుగా ఉంటది. కర్మ కూడా అంతే. మనం అనుకుంటాం ఇది భగవంతుడు మనతో చేయించాడు అని. కాదు. మీ కర్మ అనుసారం ఆ ముడులను మీరు విప్పడానికైనా కానీ, కలపడానికైనా కానీ మీరు చేసుకునే ప్రక్రియ. మన కర్మకు, జీవితానికి మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తున్నాయో కదా! మనం చేసే ప్రతి పని, పలికే ప్రతి మాట, చివరికి మనం చేసే ప్రతి ఆలోచన కూడా ఒక ముడి లాంటిదే. మనం ఆలోచనలలో మంచి పనులు చేస్తే ఆ ముడులు మన జీవితాన్ని అందంగా అలంకరించే పూలమాలగా మారుతుంది. అదే మనం చెడు పనులు చేస్తే అవే ముడులు అలానే ముడి. మంచైనా ముడిపడతాది, చెడైనా ముడిపడతాది. మంచి చేస్తే అది మనకు పూలమాలగా మారుతుంది. అదే చెడు చేస్తే మనల్ని బంధించే సంకెళ్ళుగా మారి మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటుంది. సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటుంది. ఈ సృష్టిలో ఏది అనుకోకుండా జరగదు. మనం గాలిలోకి విసిరే రాయి అయినా, మరొకరికి చేసే సాయమైనా లేదా ద్రోహమైనా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సమయంలో తిరిగి మన దగ్గరకే వస్తుంది. అదే కర్మ సిద్ధాంతం. ఈ విషయాన్ని మర్చిపోయి ప్రతి ఒక్కరూ మనం చేస్తున్నాం, మంచి చేస్తున్నాం. మంచి చేస్తే తిరిగి మన దగ్గరకే వస్తుంది. చెడు చేస్తే మన దగ్గరికి రాదు అన్నదానికి ఏమన్నా నమూనా ఉందా? మంచి చేస్తే వచ్చినప్పుడు, చెడు చేసినా, ద్రోహం చేసినా మన దగ్గరికి రాక తప్పుతుందా? చెప్పండి మీరు. మధ్యలో ఉన్న దైవం సాక్షిగా ఈ కర్మ చక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ఈ కర్మ బంధాల నుంచి విముక్తి పొందాలి అంటే ఫలితాన్ని ఆశించకుండా నిష్కామంగా పవిత్రమైన మనసుతో మన ధర్మాన్ని మనం నిర్వర్తించడమే ఏకైక మార్గం. కాబట్టే నీ కర్మలే నీ భవిష్యత్తుకి పునాదులు. మంచిని నాటితే మంచినే పొందుతాం. దుర్మార్గాన్ని నాటితే చెడునే పొందుతాం. అలాగే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే ఏదో కావాలి అని కాకుండా మనసులో ఆమెను కొలువు తీర్చుకొని నిరంతరం నీ ధ్యానంలో ఉండాలి అంటే ఆమె ధ్యానంలో మాట్లాడే ప్రతి మాటలోనూ ఆమె మాధుర్యము, ఆమె వాక్కు, మీరు స్వీకరించే గాలి, వదిలే గాలిలో కూడా ఆ శక్తే ఉంది అనుకోండి. మీకు కష్టం అన్నది కష్టంలా కనిపిస్తుందా? సంతోషం అన్నది సంతోషంలా కనిపిస్తుందా? సర్వం ఆవిడే కాబట్టి కర్మలు మన భవిష్యత్తుకు పునాదులు. కాబట్టి దయ ఉంచి ప్రతి ఒక్కరూ మంచిని చేసి మంచిని మాత్రమే స్వీకరించండి. అప్పుడే మోక్షానికి మూలం.